చేసి వర్క్ షాప్ పెట్టి దట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక డైరెక్టర్ హీ లైక్ అన్ క్యాప్టెన్ ఆఫ్ ద టీమ్, హీ మేడ్ ఎవ్రీబడి స్టే ఎట్ వన్ ప్లేస్. అందుకని దిస్ మూవీ సో సక్సెస్ఫుల్. ఎందుకంటే ఇందాక అన్నారు కొత్త ఆర్టిస్ట్ అయినా కూడా చాలా పాత ఆర్టిస్ట్గా చేశారంటే దానికి ఓన్లీ రీజన్ బికాస్ హీ మేడ్ ఇట్ వర్క్. ఆ వర్క్ షాప్, ఆ ఎక్స్పీరియన్స్, ఆయన టాలెంట్ ఇచ్చి హీ పుల్డ్ ఇట్ అవుట్. దట్ ఈస్ వాట్. సో ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మై గ్రేట్ ఫ్రెండ్ శ్రీనివాస్ తేజ్. సో ఒక్కటి సార్ ఈ ఒక్క సినిమాతో మర్చిపోద్దు, నెక్స్ట్ సినిమాలు చూడండి మమ్మల్ని కొద్దిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్తే. నా పేరు సుదర్శన్. నేను ఈ సినిమాలో మెయిన్ విలన్ క్యారెక్టర్ చేశాను. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ శ్రీనివాస్ తేజ్ గారికి నా ధన్యవాదాలు. నాకు తెలియని టాలెంట్ డైరెక్టర్ గారు తీశారు. నేను ఎలా చేస్తానో ఏం చేస్తానో నాకే తెలియదు. నన్ను ఒక విలన్ గాతో చూపించారు సినిమాలో. నాకే ఆశ్చర్యంగా ఉంది. శ్రీనివాస్ తేజ్ డైరెక్టర్ గారికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో గుడ్ ఈవినింగ్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్. నా పేరు సంజీవ్. సో నేను హీరోయిన్ డాడీగా చేశాను. సో ఈ మూవీలో క్యారెక్టర్ నా రియల్ లైఫ్లో క్వైట్ ఆపోజిట్. సో ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. సో దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ ఇన్ మై లైఫ్. అండ్ నా హీరో గారు, డైరెక్టర్ గారికి నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చడానికి చాలా థ్యాంక్స్. అండ్ మై రోల్ రియలీ యూ విల్ ఎంజాయ్ మై రోల్. సో టోటలీ మాస్గా నాకు ఇచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మై వైఫ్గా యాక్టింగ్ చేసిన రేవతి గారు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మై కో స్టార్స్, ప్రొడ్యూసర్స్, ఎవ్రీథింగ్. అండ్ ప్రొడ్యూసర్ గారు, మేడం గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ డైరెక్టర్ ఈజ్ అన్ ఆల్ రౌండర్ ఫర్ దిస్ మూవీ. కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ సక్సెస్. ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. అండ్ హై సక్సెస్ మూవీ సూపర్ సక్సెస్గా కావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఒకటి చెప్పడం మర్చిపోయినా, ఏంటంటే అందరు అనుకుంటున్నారు ఏంటో చిన్న సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి అనుకుంటున్నారు. కానీ ఒక కథలో దమ్ముంటే మన తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారు. అందులో ఈ బాలుగారి లవ్ స్టోరీ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఎందుకంటే ఈ కథలో అంత దమ్ముంది, అంత స్టోరీ ఉంది, అందరికీ అర్థమవుతుందని నాకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మన శ్రీను గారు మాట్లాడతారు. నమస్కారం అండి అందరికి. ఫస్ట్ ఇక్కడ నిల్చున్నందుకు, ఇలా మాట్లాడుతున్నందుకు డైరెక్టర్ సార్ కి ధన్యవాదాలు. ఎందుకంటే హీరోయిన్ మదర్ గా చేయమని చెప్పారు ఫస్ట్. ఇక్కడ ఇగో ఈ అమ్మాయికి మదర్ గా చేయబట్టి సార్ నేనే సార్ మదర్ గా సార్ అంటే, లేదు మీరు చేయగలుగుతారు, చేస్తారు, నేను చేపిస్తాను అని చెప్పేసి అమ్మగా చేశాను. చాలా బాగా అనిపించింది. అలాగే మేము చేస్తున్నంత సేపు కూడా ఒక ఫ్యామిలీ లాగా చేసాము. అంటే ఇంట్లో ఉన్నట్టుగానే అనిపించింది, షూటింగ్ అనిపించలేదు. అక్కడ ఆ మేడం గాని, సార్ గాని, ఆ ప్రొడ్యూసర్ మేడం గాని, సార్ గాని, హీరో గాని ఇంట్లోనే వాళ్ళ హౌస్ లోనే మేము చేసాము. అప్పుడు మాకు ఫీల్ ఏంటంటే మేము ఎక్కడ షూట్ కి వెళ్ళలేదు, మేము యాక్టింగ్ చేయట్లేదు అని మాకు అనిపించలేదు. టోటల్ టీమ్ అంతా, అందరు సార్ వాళ్ళు కానీ మేము కానీ ఒక షూట్ లాగా ఫీల్ కాకుండా హోమ్ వర్క్ లాగా చేసాము. మాకు ఇంట్లో షూటింగ్ అనిపించకపోయేది. మేము ఎప్పుడు వెళ్ళినా కానీ మాకు అది టైం తెలియకపోయేది. అంతలా మేము ఒక ఇంట్లోనే చేస్తున్నట్టు అనిపించింది. అలాగే హీరోయిన్ గాని, హీరో గారు కానీ చాలా ఫ్యామిలీగా అందరం, ఈ టీం అంతా వీళ్ళందరూ కూడా చాలా ఫన్నీగా అలా వెళ్ళిపోయింది. ఎలా చేసాము, ఎలా అయిపోయింది అనేది కూడా మాకు అర్థం అవ్వలేదు. అలా అయిపోయింది షూటింగ్ అనేది. ఇంతవరకు వచ్చినందుకు, ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నందుకు కూడా సార్ గారికి కానీ ధన్యవాదాలు సార్. అలాగే ఈ టీం అందరికి కూడా థ్యాంక్ యూ. అలాగే మీరందరూ కూర్చున్న వాళ్ళంది అని అందరూ కూడా ఇంతవరకు వేచి చూసి కూర్చున్నందుకు కూడా మీకందరికీ థ్యాంక్స్ అండి. అందరికీ ధన్యవాదాలు. అందరికి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ అసలు నేను ఈ సినిమాలోకి రావడానికి కారణం నా ఫ్రెండ్ శశాంక్. అసలు వీడు లేనిది నేను అసలు ఈ సినిమాలో పనిచేయడానికే రాకుంటుంటే, అసలు ఫస్ట్ టైం వీడు నాకు కాల్ చేసి
మామ ఇట్లా సినిమా ఉంది, సినిమా తీస్తున్నాం, సినిమాలో పని చేస్తావా అని చెప్పి నాకు ఫోన్ చేసిండు. అప్పుడు నేను నాకు పని లేదు ఏం లేదు, ఖాళీ ఉన్నప్పుడు వీడు నాకు ఒక ఫ్రెండ్గా నాకు హెల్ప్ చేసిండు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. అందులో మా డైరెక్టర్ సార్ నాకు చాలా ఎంకరేజ్ చేశారు. సార్ మీకు థ్యాంక్స్ సార్. ఓవరాల్ గా ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి అందరికి నేను థ్యాంక్స్ చెప్తున్నా. అందరూ బాగా పనిచేశారు. థ్యాంక్ యూ. హాయ్ అండి అందరికి, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. బాలీవుడ్ లవ్ స్టోరీ అనేది 8th ఆగస్ట్ రిలీజ్ అవుతుంది. అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నాకు మంజుల గారు లాంటి భాస్కర్ గారు లాంటి అమ్మ నాన్న లేరు, ఇంకా అట్లాంటి అమ్మ నాన్న నాకు లేరని. ఎందుకంటే నాకు అంత సపోర్ట్ నాకు లేదు ఇంటి దగ్గర నుంచి. అలాంటి సపోర్ట్ ఉంటే నేను ఈ పాటికి వేరే ఉంటుండే అని నాకు అనిపిస్తుంది. అంత సపోర్ట్ చేశారు హీరో గారికి ఫాదర్ అండ్ మదర్. ఇంకొకటి వచ్చేసి డైరెక్టర్ సార్ గారు చాలా అంటే చాలా కష్టపడ్డారు. ఎంత కష్టపడ్డారు అనేది చాలా పెయిన్. నేనే ఆయన కోసం ఆలోచించుకొని చాలాసార్లు నేను ఏడ్చాను. ఎందుకంటే ఆయన కష్టం నాకు చాలా పెయిన్ అనిపించింది. ఇంత కష్టపడుతున్నారు. ఒక్కొక్కసారి అయితే ఫుడ్ కూడా ఉండేది కదా ఆయనకి. ఆ టైంకి ఆయన ఒక టైం మెయింటైన్ చేయాలనుకుంటారు, కానీ ఆ టైంకి ఫుడ్ ఉండదు. ఒక్కొక్క రోజు అయితే తినకుండానే షూట్ చేస్తూ ఉంటారు. చాలా సార్లు జరిగింది ఇది. కానీ ఆయన డెడికేషన్ కి అవి మెచ్చుకోవాలి. ఇంకా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సేమ్ నీకు మమ్మీ దాంట్లో అట్లాంటి వాళ్ళు నాకు సపోర్ట్ లేదని నువ్వు అనుకుంటున్నావు కదా, నీ కష్టంలో రేపటి రోజు నువ్వు నిలబడుతుంది. నువ్వు ఇట్లాగే కష్టపడుతుండు. మమ్మీ డాడీ కాదు, ఆ దేవుడు నేను అనుకున్నాను గట్టిగా నమ్ముకో. ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ఓకేనా? డోంట్ వరీ. థ్యాంక్ యూ.